అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. మీకు ధృవ సార్ పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్లో భాగంగా మనకి మెయిన్స్లో పర్టికులర్గా 4 సబ్జెక్ట్స్లో కూడా యావరేజ్ ప్రతి సబ్జెక్ట్లో 60 మార్క్స్ రావాలి. 240 మార్క్స్ టార్గెట్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్కి తగ్గట్టు మీకు ద బెస్ట్ మెటీరియల్, వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోటివేషన్, ఎవ్రీథింగ్ నేను మీకు అందిస్తున్నాను. అయితే మనకి ఆ 240 లెవెల్ ఆఫ్ మార్క్స్ రావాలంటే ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్నట్టు మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచి అవుట్పుట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ అంటే మనకి ఎవ్రీ టాపిక్ నుంచి ఇచ్చేటటువంటి ప్రతి టాపిక్కి నేను మీకు ఒక్కొక్క టెస్ట్ క్రియేట్ చేసి అండ్ అందులో ఉండేటటువంటి సబ్ టాపిక్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ టెస్ట్లు మీకు ఆన్లైన్లో ఇస్తున్నాను. దాంతోపాటు మీకు సెపరేట్గా ఒక్కొక్క సబ్జెక్ట్ ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అండ్ పాలిటీ 4 సబ్జెక్ట్స్ కూడా మనకి 60+ మార్క్స్ రావాలంటే ఆ ప్రాక్టీస్ ఒక్కటే సరిపోదు. ఇప్పుడు సెపరేట్గా మీకు ఇచ్చినటువంటి మొత్తం మెటీరియల్లో ప్రతి 10 పేజీలకి అంటే ప్రతి 10 పేజెస్ కంటెంట్కి 150 క్వశ్చన్స్ అనేవి మీకు ఈ విధంగా తయారు చేసి పీడిఎఫ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏపీ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఉంది. ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మీకు ఒరిజినల్ కంటెంట్ మన ఏపీ హిస్టరీ బుక్లో నియర్లీ 20 to 23 పేజెస్ ఇచ్చాను. ఇప్పుడు ఆ 20 to 23 పేజెస్ని 2 పార్ట్లుగా డివైడ్ చేసి మొదటి 10-11 పేజీల నుంచి 150 క్వశ్చన్స్ అండ్ రెండవ 10 నెక్స్ట్ పార్ట్ నుంచి మరొక 150 పేజెస్ అంటే ఓన్లీ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నుంచి ఒక 300 క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే మీకు చదివేటప్పుడు ప్రతి లైన్ నుంచి క్వశ్చన్ పడేలాగా, ఎవ్రీ లైన్ ప్రతి లైన్ నుంచి క్వశ్చన్ పడేలాగా అంటే మనకి అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్, ఎసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్, ఇండైరెక్ట్ క్వశ్చన్స్, అదేవిధంగా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ టైప్, క్రానలాజికల్ ఆర్డర్, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నేను మీకు యాప్లో పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ లాస్ట్లో మీకు కీ ఇవ్వడం జరుగుతుందండి. మీరేం లేదు, ప్రతి టాపిక్ ఆల్రెడీ మీరు ఏపీ హిస్టరీ ఒకసారి చదివేశారు. ఏపీ హిస్టరీ చదివేసిన తర్వాత ఆల్రెడీ ఒక గ్రాండ్ టెస్ట్ రాశారు కాబట్టి మొత్తం సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ రాశారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్రిసైజ్గా అంటే జనరల్గా అందరికీ 55 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే మరొక 5 మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏపీ హిస్టరీ 75కి 75 ఎవరికి రావు. ఈవెన్ 70 మార్క్స్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టం. కానీ బాగా కష్టపడితే 65 మార్క్స్ వరకు మనం ఏపీ హిస్టరీ తెచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు పెట్టేటటువంటి ఎక్స్ట్రా ఎఫర్ట్, ఈ ఎక్స్ట్రా ప్రాక్టీస్ అనేది మీకు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక 4-5 మార్కులు ఎక్స్ట్రాని మీకు ఇస్తుందన్నమాట. అందుకే నేను సెపరేట్గా అంటే మొత్తం నేను ఇచ్చినటువంటి కంటెంట్ ఏపీ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ ప్రతి 10 పేజీలు తీసుకోవడం, ఆ 10 పేజీల నుంచి మనకి ఎగ్జామ్కి సరిపడేలాగా 150 క్వశ్చన్స్ పీడిఎఫ్స్. ఇది మీకేంటంటే డైరెక్ట్గా నేను మీకు పీడిఎఫ్స్ అనేది యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రింట్ తీసుకోకపోయినా పర్లేదు, ప్రింటింగ్కి మీకు ఎక్కువ కాస్ట్ అనిపిస్తే ప్రింట్ తీసుకోకపోయినా పర్లేదు. జస్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒక 150 క్వశ్చన్స్కి సరిపడేటటువంటి ఓఎంఆర్స్ మీరు తీసుకోండి, బయట దొరుకుతాయి. లేదనుకుంటే మీరే ఒక వైట్ పేపర్ తీసుకొని అందులో 150 క్వశ్చన్స్ వేసి ఆన్సర్స్ ఒక్కసారి ఈ 150 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. మీకు మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు, మీకు ఎంత అంటే మీ మెమరీ అనేది ఎంతవరకు కరెక్ట్గా ఉంది అంటే మీరు ఎంతవరకు క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారు. ఇందులో ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ ప్రతి 10 పేజీల నుంచి 150 క్వశ్చన్స్ అనుకునేటప్పుడు ప్రతి లైన్ టు లైన్ పడుతుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీకు ఎంత కరెక్ట్ అయితే అన్ని కరెక్ట్ ఆన్సర్స్ మీరు నిజాయితీగా చేసి పేపర్ మీద చేసి తర్వాత మీరే కరెక్ట్ చేసుకోండి. కింద నేను కీ ఇస్తున్నాను, కీ అలాగూ ఇందులోనే అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు కీ చూడకుండా నిజాయితీగా మీరు చేయండి. ఇప్పుడు నేను ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో 150 క్వశ్చన్స్ ఓన్లీ మొదటి 10 పేజీలు ఏదైతే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఉందో
ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మొత్తం నుంచి 150 క్వశ్చన్స్ నేను ఇక్కడ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. ఈ 150 క్వశ్చన్స్ని మీరు వన్స్ ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కాబట్టి, టాపిక్ ఆల్రెడీ ఏపీ హిస్టరీ మీరు అందరూ మెంటార్షిప్లో ఉన్న వాళ్ళందరూ ఏపీ హిస్టరీ బుక్ ఆల్రెడీ 1 or 2 టైమ్స్ మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ దగ్గర పెట్టుకొని ఒక్కసారి టాపిక్ ఒక్కసారి రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత ఈ టెస్ట్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. 100% మీకు లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్లో కంపారిటివ్లీ మిగతా వాళ్ళతో పోలిస్తే ప్రతి సబ్జెక్టు 4-5 మార్కులు ఎక్కువ వస్తాయండి. ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ పేస్ అంటారు. నువ్వు మిగతా వాళ్ళకంటే ఎంత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే నువ్వు అన్ని ఎక్కువ మార్కులు నీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రతి పీడిఎఫ్ ఏదైతే ఉందో, నేను ఇచ్చినటువంటి ప్రతి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఏ టాపిక్ అయితే ఇచ్చానో, ఎన్ని పేజెస్ అయితే నేను ఇచ్చానో ఆ టాపిక్ నుంచి జస్ట్ మీరు ఒక్కసారి రివైజ్ చేసేసి ఒక్కసారి ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. కొన్ని క్వశ్చన్స్ ఎందుకు ఈ క్వశ్చన్స్ ఇచ్చామని అనిపించవచ్చు, కానీ ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఫర్ మీ మెమరీని పెంచుకోవడానికి, మీ కాన్ఫిడెన్స్ని పెంచడానికి, మీరు మీ మిస్టేక్స్ని తగ్గించడానికి చేసేటటువంటి ప్రయత్నం. 240 మార్కులు రావాలంటే మాటల్లో చెప్తే చాలదండి. దానికి తగ్గట్టు కృషి ఉంటేనే 240 మార్కులు వస్తాయి. లాస్ట్ టైం గ్రూప్ 2లో టాప్ వరకు 245.33 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు 245.33 మార్కులు వచ్చినాయి లాస్ట్ టైం టాపర్కి. అంటే నియర్లీ 80% ఆఫ్ ద మార్క్స్ అనేది టాపర్ స్కోర్ అనమాట. పేపర్ లాస్ట్ టైం ఈజీగా ఇచ్చారు కాబట్టి మీకు 80% స్కోర్ అనేది వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ టఫ్ ఇచ్చినప్పుడు 80% కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఒక్కొక్కసారి 70%, 75% కూడా టాపర్ స్కోర్ హైయెస్ట్ అయ్యి ఉండొచ్చు. మీరు ఆ లెవెల్ ఆఫ్ స్కోర్స్ని 240+ సాధించాలి అంటే మిగతా వాళ్ళతో మీరు యూనిక్గా ఏదో ఒకటి చేసి ఉండాలి. మీ ప్రిపరేషన్ యూనిక్గా ఉండాలి, మీ ప్రాక్టీస్ యూనిక్గా ఉండాలి, మీ గుర్తుపెట్టుకునేటటువంటి విధానం కానీ ప్రతిదీ కూడా యూనిక్గా ఉండాలి. కాబట్టి అందుకే మీకు కొత్త ఇనిషియేటివ్లో ఈ 150 క్వశ్చన్స్, ప్రతి 10 పేజీలకు ఇచ్చినటువంటి 150 క్వశ్చన్స్ సెపరేట్. అంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ చేస్తున్నారు, దానికి అదనంగా ఈ ప్రాక్టీస్ అనమాట. మీరు నమ్మండి, దీన్ని కరెక్ట్గా ఇచ్చినటువంటి నేను ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఎవరైతే 100% ఏంటంటే బర్డెన్ అనుకోకుండా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ బెటర్ అవుట్పుట్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మీరు వన్స్ ఒకసారి క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి, కీ చెక్ చేసుకొని ఒకసారి 150 క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ పాజిటివ్, ఎక్కడ మీరు రైట్ చేశారు, ఎక్కడ రాంగ్ చేశారు, రాంగ్ చేస్తే ఎందుకు రాంగ్ అయింది. అది అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోండి, అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మీకు ఏంటంటే టాపిక్లో మీకు అంత క్లియర్గా క్లాస్లో చెప్పాను ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని. ఇఫ్ అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు చేయలేదనుకోండి నో ప్రాబ్లం, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయ్యి ఉండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయ్యి ఉండి అది మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారంటే సరిగ్గా రివిజన్ చేయలేదనో లేకపోతే సరిగ్గా మీరు మెమరైజ్ చేసుకోలేదని దాని అర్థం. కాబట్టి మీ టెస్ట్ ఆఫ్ అంటే మీకు మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి, మీ మెమరీస్ని టెస్ట్ చేసుకోవడానికి, మీ మిస్టేక్స్ని సరిదిద్దుకోవడానికి ఇవి ద బెస్ట్ రిజల్ట్ ఇస్తాయండి. కాబట్టి మీరు మెంటార్షిప్ పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్లో ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో మీకు ప్రతిదీ కూడా ద బెస్ట్ ఇవ్వాలి కాబట్టి, ప్రతి కంటెంట్ కూడా ద బెస్ట్ ఇవ్వాలి కాబట్టి నేను మీకు మాట ఇచ్చాను. 240 మార్కులు తెచ్చుకోగలిగేటటువంటి కంటెంట్ కానీ, ఆ వీడియో క్లాసెస్ కానీ, ఆ మెటీరియల్ కానీ, ఆ టెస్ట్ సిరీస్ కానీ నేను మీకు ఇస్తానని మాట ఇచ్చాను. అందులో భాగంగా అదనంగా నేను మీకు ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు. ఇలాగే నేను మీకు ఏపీ హిస్టరీకి 731 పేజీలు కంటెంట్ ఇచ్చాను కాబట్టి 731/10 పేజీలు ఏంటంటే 73, అంటే 73 టెస్టుల వరకు నియర్లీ 60 నుంచి 70 టెస్టులు ఇస్తాను. ప్రతి దాంట్లో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే నియర్లీ మీకు 9,000 to 10,000 క్వశ్చన్స్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఈ 9,000 to 10,000 క్వశ్చన్స్ ఓన్లీ ఏపీ హిస్టరీ మీద ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నీ కూడా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయండి. వాడు
ఎగ్జామినర్ మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్సే 90% మనకి ఇస్తాడు కాబట్టి అవి మీరు మిస్టేక్ చేయకుండా ఉంటారు. మీకు తెలియని క్వశ్చన్స్ ఎలాగో విడిచిపెట్టేస్తారు కాబట్టి నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి తెలిసినటువంటి ఆ 70-80% క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలగడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి నియర్లీ 30,000-40,000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగానే ప్రాక్టీస్ చేయగలరు. అన్ని క్వశ్చన్స్ నేను చేయగలనంటే ఆల్రెడీ మీరు చదివున్నదే. మీరు ఆల్రెడీ చదివున్న వాటికే నేను ఇస్తాను ముందు, చదవని వాటికి ఇవ్వను. మీకు ఆల్రెడీ షెడ్యూల్లో ఏపీ హిస్టరీ చదివారు కాబట్టి ముందు ఏపీ హిస్టరీలో ఉన్నటువంటి కంటెంట్ అంతా ఇస్తాను. ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరొక నెల 15 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం తర్వాత ఇస్తాను. ఈ విధంగా ఒక్కొక్క టాపిక్ నుంచి నేను తీసుకొని ఈ విధంగా ఎగ్జామ్కి సరిపడేటటువంటి 150 మార్కుల క్వశ్చన్ పేపర్స్ నేను మీకు రెడీ చేసి మీకు యాప్లో పెడతాను. దిస్ ఈజ్ బెస్ట్ ఆపర్చునిటీ అండి. అంటే ధృవ సార్ దగ్గర పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్ జాయిన్ అయినందుకు నాకు డెఫినెట్లీ జాబ్ వస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని, ఫైనల్ రిజల్ట్లో 1:1లో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ని ఈ క్వశ్చన్స్ మీకు ఇస్తాయి. డెఫినెట్లీ యూటిలైజ్ చేసుకోండి. ఇది మనకి ఈ క్వశ్చన్స్ ఎందుకు ఇలా ఇచ్చాను అని మీరు ఆలోచించొద్దు. టెస్ట్ సిరీస్లో నేను ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ క్వశ్చన్స్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే ప్రతి లైన్ మీద మీరు చదివేటటువంటి ప్రతి సెంటెన్స్ మీద క్వశ్చన్ వేయడం నా ఉద్దేశం. ఇందులో ఇంపార్టెంట్ ఉంటుంది, అన్ఇంపార్టెంట్ ఉంటుంది, చెత్త క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఎందుకంటే చెత్త క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయకూడదు అని చెప్పడం కోసం చెత్త క్వశ్చన్స్ ఇస్తాను. అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ చెత్త క్వశ్చన్స్ కానీ వాటిని మీరు చేయలేకపోతే మీరు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రకాశం జిల్లా పాతరాత్రి పనిముట్ల పరిశ్రమ కేంద్రం ఏది అని అడిగాను క్వశ్చన్. ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయలేదనుకోండి, మీరు కరెక్ట్గా ప్రిపరేషన్ చేయలేదని అర్థం. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన యొక్క పరిశోధనలకు ఆద్యుడెవరు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి మీరు 100% ఆన్సర్ పెట్టాలి. మిగతా క్వశ్చన్స్కి మీరు 100% ఆన్సర్ చేయకపోయినా పర్లేదు, విడిచిపెట్టేసినా పర్లేదు. జస్ట్ ఫర్ మీకు ఒక మెమరీ కోసం అనేది నేను మీకు ఇది ఇస్తున్నాను. కాబట్టి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. మీకు డెఫినెట్లీ ద బెస్ట్ అవుట్పుట్ మీకు వస్తుందండి. మెంటార్షిప్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్ని 100% ఫినిష్ చేయాలి. తర్వాత ఇంకా ఎవరైనా సరే మీకు ఆల్రెడీ లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో 170, 180, 190 దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన వాళ్ళు, 1:2 దగ్గరికి వెళ్ళి మిస్ అయిన వాళ్ళు, 1:1లో ఉండి కూడా జూనియర్ అసిస్టెంట్స్తో సరిపెట్టుకునే వాళ్ళు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గ్రూప్ 2 తప్పనిసరిగా సాధించాలి, దానికి ఒక మెంటర్ కావాలి, డెఫినెట్లీ దాన్ని నన్ను ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక బెస్ట్ గైడ్ మనకి కావాలి అని అనుకుంటే తప్పనిసరిగా కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అబ్జర్వ్ చేయండి వాట్ ఈజ్ అవర్ కంటెంట్, నేను ఎటువంటి కంటెంట్ ఇస్తున్నాను, ఆ కంటెంట్ అనేది నేను చెప్పినటువంటి 240 మార్కులకి సరిపోతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకొని మనం పర్సనల్ మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.